తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ తల్లికి పూలమాల వేసి కేటీఆర్ అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్తో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఇవాల్టితో 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్తో నిరాడంబరంగా వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి ఇవాల్టితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం బీఆర్ఎస్ కు ఆనవాయితీగా వస్తోంది. వివిధ కారణాలతో 3 ఏళ్లుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీ నిర్వహించకపోతోంది గులాబీ పార్టీ. ఎన్నికల కోడ్తో ఈ ఏడాది భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుంటోంది. తెలంగాణ సాధించాలన్న లక్ష్యంతో 23 ఏళ్ల క్రితం జలదృశ్యం వేదికగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని మొదలుపెట్టారు కేసీఆర్. అప్పటి నుంచి గులాబీ పార్టీ తెలంగాణ ప్రజల మధ్య నిరంతరం ఉండేలా కేసీఆర్ కార్యాచరణ అమలు చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఈ సమయంలో పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలను చూడాల్సొచ్చింది. అయినా రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ నినాదాన్ని అందుకోక తప్పని పరిస్థితిని సృష్టించారు గులాబీ బాస్. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు పట్టం కట్టబెట్టారు ప్రజలు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా రెండోసారి కేసీఆర్ కి అధికారం ఇచ్చారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి తిరుగులేదని భావించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ స్థాయిలో పార్టీ కమిటీలను నియమించారు. పొరుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు మొదలుపెట్టి రాజకీయంగా అక్కడ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ రాష్ట్రానికే పరిమితం కాక తప్పలేదు. ఏడాది ఎన్నికల కోడ్తో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నిర్వహించే ప్లీనరీని ఈ విడత నిర్వహించడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. జిల్లాలోనూ పార్టీ నేతలు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటున్నారు. జాతీయ పార్టీగా రూపాంతరం చెంది ముందుకు పోవాలనే ఒక నిర్ణయం పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్నారు. దానికి అనుగుణంగా మహారాష్ట్రలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కార్యాచరణ కూడా ప్రారంభించినాం. బ్రహ్మాండమైన స్పందన కూడా వచ్చింది. కానీ దురదృష్టం 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనకి అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు. కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా, ఏ కార్యాన్ని తీసుకున్నా చివరిదాకా తీసుకెళ్లే నాయకుడు, చివరిదాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు.